హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో పిహెచ్సి హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనాథ్ డాక్టర్ భవానీ మాట్లాడుతూ వారం రోజుల నుండి ఒక రోజు తప్పి ఒక రోజు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బార్లలో, రెస్టారెంట్లో, చిన్న చిన్న హోటల్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ దోమలు ఉంటాయని, దోమలతో వచ్చే వ్యాధిని చలి జ్వరము కానీ, డెంగ్యూ జ్వరము కానీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్ ఏదైనా కానీ రాకుండా చూసుకోవాలని, మన ఇంటి ఆవరణంలో ప్లేట్ను, గిన్నెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం కానీ, తుమ్ములు కానీ, వాంతులు, విరోచనాలు అయిన ఎడల దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రానికి వచ్చి డాక్టర్లను సంప్రదించి ఎడల తగిన పరీక్షలు చేసి ఇంకొకరికి సోకకుండా మందులు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ భవానీ, ల్యాబ్ టెక్నీషియన్ వీణా, ఫార్మసిస్ట్ రమేష్, స్టాఫ్ నర్స్ మమత, స్టాఫ్ నర్స్ సుకుమారి, హెల్త్ అసిస్టెంట్ రమేష్, సూపర్వైజర్ యాదమ్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను ఎలకతుర్తి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు ఈ సీజన్ రావడం వలన వర్షాలు పడడము, అక్కడక్కడ నీళ్లు నిల్వ ఉండడము, వీటి వలన మనకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. నేను చెప్పే చిన్న చిన్న పద్ధతుల వలన వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాధులు వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసుకునే బదులు వ్యాధులు రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన మనము ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చును. ముఖ్యంగా ఈ సీజన్లో సీజనల్ ఫీవర్స్ అంటే వైరల్ ఫీవర్స్, తలనొప్పి, ముక్కు నుంచి చీమిడి గారడము, గొంతు నొప్పి, చెవి నొప్పి, ఇలాంటి తీవ్రమైన జ్వరం రావడము, ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దీన్ని నివారించడానికి మెయిన్గా వర్షంలో తడవకుండా ఉండాలి. ఒకవేళ తడిసిన వెంటనే వేరే బట్టలు మార్చుకొని, పొడి బట్టలు మార్చుకొని జాగ్రత్తగా ఉండాలి. రెండవది, టైఫాయిడ్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. టైఫాయిడ్ ఫీవర్స్ అనేది కంటామినేటెడ్ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన, కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన వస్తాయి. కాబట్టి దీన్ని నివారించడానికి మనము చేతులు పరిశుభ్రంగా, తినే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడము. రెండవది, తీసుకునే ఆహార పదార్థాలు కలుషితం కాకుండా మంచిగా వేడి చేసిన ఆహార పదార్థాలు ఫ్రెష్ తినడం వలన మన టైఫాయిడ్ ఫీవర్ని నివారించవచ్చు. తర్వాత డయేరియా, లూజ్ మోషన్స్, వాంతులు వచ్చి డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి దాని నుంచి మనం దూరంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యము. చేతులు కడుక్కోవడము, తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ వేడి, స్వచ్ఛమైనవి, ఫ్రెష్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మలేరియా, డెంగ్యూ ఇవి కూడా చాలా డేంజర్. ఈ సీజన్లోనే వస్తాయి. ఇవి ముఖ్యంగా ఎట్లా వస్తాయంటే దోమకాటు వల్లనే వస్తాయి. సో దోమకాటు నుంచి మనం రక్షించబడితే మనం ఈ భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించుకోబడతాము. అందుకోసమని మనము ముఖ్యంగా దోమలు పెరిగే ప్రదేశాలైన ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ ఉంటాయో వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా, నిల్వ ఉండకుండా ఉంచడము. నిల్వ ఉన్న వాటర్లో మన ఇంటి కిరోసిన్ కానీ, ఏదైనా ఆయిల్ కానీ చల్లడము. రెండవది, పడేసిన కూలర్లలో నీళ్లు నిల్వ ఉంటాయి, వాటిని ఉంచకుండా చూడడము. ఇంటి చుట్టూ గోళాలు కానీ, పడేసిన టైర్లలో కానీ నీళ్లు నిల్వ ఉండడము. వీటి వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా దోమలు పెరగడం వలన దోమల నుంచి మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దోమకాటు నుంచి గురి కాకుండా ఇంట్లో మన మస్కిటో రిపెల్లెంట్స్ వాడడము, దోమ తెరలు వాడడము, ఇలాంటివి చూసుకోవాలి. చివరిగా సింపుల్గా చెప్పాలంటే మూడు విషయాలు. 1, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. 2, పరిసరాల పరిశుభ్రత ముఖ్యము. 3, మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా బ్యాలెన్స్డ్ డైట్గా, అంటే స్వచ్ఛమైన